ఇంతియాజ్ గారు ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది, రిజర్వేషన్లు ఎత్తివేయాలన్నటువంటి కాన్సెప్ట్ కనబడుతున్నది బీజేపీ నాయకులు. అంటే బీజేపీ మీరు మంచి పాయింట్ ఐడెంటిఫై చేస్తారు. బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా రిజర్వేషన్ల వ్యతిరేకమే. నేను కాకతీయ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నప్పుడు మండల్ కమిషన్ సంబంధించి ఆందోళన జరిగింది. జైన్ అనే ఒక బీజేపీ ఎంపీ మండల్ కమిషన్ని ఎత్తివేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా దీక్ష కూర్చున్నది జైన్. అప్పుడు అరుణ్ శౌరి అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన అప్పుడు ఒక పెద్ద ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. రిజర్వేషన్ల వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాస్తాయి, ఇప్పటికీ ఆ రికార్డులో ఉన్నాయి మనకు. అసలు బీజేపీ పాలసీనే రిజర్వేషన్ల వ్యతిరేక పాలసీ. కాబట్టి రిజర్వేషన్ అంటే ఏంటి? ఏ సమాజంలోనైతే ఒక సమాజంలో అందరూ సామాజికంగా సమన్యాయంలో లేనప్పుడు సామాజికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సమన్యాయం ఇచ్చే ప్రయత్నం. ఇది భారత రాజ్యాంగ ప్రవేశికలే ఉంది కదా. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏం చెప్తుంది? దెర్ ఇస్ ఏ పొలిటికల్ గ్యారంటీ, దెర్ ఇస్ ఏ ఎకనామిక్ గ్యారంటీ, దెర్ ఇస్ ఏ సోషల్ గ్యారంటీ. అంటే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము అని చెప్తుంది. రాజకీయ న్యాయం కోసం ఓటు హక్కు అందరికి ఇచ్చడం కదా, ఆర్థిక న్యాయం కోసం ధనవంతుల పనులు వేస్తున్నాం కదా. సామాజిక న్యాయం ఇవ్వడం అంటే ఏంటి? 3 పూట్ల తిన్నవాడుతో 3 రోజులు తినడం వాడు ఇద్దరిని కాంపిటీషన్ పెడితే 3 పూటలు తిన్నవాడు రన్నింగ్ రేస్ గెలుస్తాడు. ఇప్పుడు వీడికి ఆ ప్రత్యేకమైన అవకాశాలు వేయడమే. మళ్ళీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి శ్రీశైలం గారు మీరు, అదేంటంటే రిజర్వేషన్లు అంటే ఎవరో ఇచ్చిన భిక్ష కాదు. మళ్ళీ చెప్తున్నాను, 3000 సంవత్సరాల నుంచి ఏ వర్గాలు ఏ కులాలు అయితే తమ హక్కులను కోల్పోయినారో 3000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి బడికిపోయే అవకాశం లేదు, సంపదలో అవకాశం లేదు. 3000 సంవత్సరాల నుంచి ఏ వర్గాలైతే సామాజిక వివక్షత గురవుతున్నారో ఆ వర్గాలకు వాళ్ళు కోల్పోయిన హక్కులని మళ్ళీ తిరిగి ఇవ్వడమే రిజర్వేషన్. కాబట్టి ఇది ఎవరైతే భిక్ష కాదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రధానమైన ప్రాతిపదిక అయితే సామాజిక వెనుకబడతనం. మరి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. సామాజిక వెనుకబడతనం కాదు, ఆర్థిక వెనుకబడతనం కూడా తీసుకున్నారు. ఆ టైంలో ముస్లిం సముదాయంలో చాలా వర్గాలు వెనుకబడి ఉన్నాయి, సామాజిక వివక్షతకు గురవుతున్నాయి. వాళ్ళని ఆ కోణంలోనే కమిషన్ వేసి, అది బీసీ కమిషనే. కాబట్టి ముస్లిం కమ్యూనిటీలో ఇచ్చిన రిజర్వేషన్ను బీసీఈలో ఇచ్చారు తప్ప మరొక సపరేట్గా ముస్లిం కమ్యూనిటీ రిజర్వేషన్ పేరు మీద ఇవ్వలేదు. కాబట్టి ఆ దిశలో ఆలోచించాలి కదా. కిషన్ రెడ్డి గారికి చాలా క్లియర్ తెలుసు, బీసీ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ఎలక్షన్ ఎజెండానే కాదు ఇది, కేంద్ర ఎలక్షన్ ఎజెండా కాదు ఇది. కానీ కేంద్ర ఎలక్షన్ ఎజెండాలు చేసి ప్రజలను ఎమోషనల్ పాలిటిక్స్లో తీసుకొచ్చి వాళ్ళ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు చాలా తెలివైన వారు, సామాజిక హక్కుల కోసం ఉన్నవాళ్ళు. క్లియర్ చేసి ఈరోజు కులగణన మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది కులగణన? కులగణన చేస్తే బీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తుంది. అలాగే కులగణన ద్వారా మేము రిజర్వేషన్స్ యొక్క బేసిక్ దానికి ఉండే లిమిటేషన్ మేము పెంచుతామని కూడా వాగ్దానం చేస్తున్నాం మేము. కాబట్టి మరి నిజంగా మీకు బీసీల మీద విశ్వాసం ఉంటే, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల మీద విశ్వాసం ఉంటే కులగణన ఎందుకు వ్యతిరేకిస్తున్నారో గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు చెప్పాలి. అంటే వాళ్ళు కులగణనను జాతి గణనను వ్యతిరేకిస్తారంటే వాళ్ళు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అది రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ, మాది రిజర్వేషన్ల అనుకున్న పార్టీ. ఎస్, ఇక రాష్ట్ర రాజకీయ విషయాలకు వస్తే నిన్న మనం చూస్తున్నాం, మాజీ మంత్రి హరీష్ రావు గారు రాజీనామా లేఖను తీసుకొని గన్ పార్క్ దగ్గరకు వచ్చారు. సవాలుకు ప్రతి సవాలు వేసినటువంటి సందర్భం ఎట్లా చూస్తారు మీరు? దాన్ని ఎట్లా స్వీకరిస్తారు? 15 ఆగస్టు లోపల రుణమాఫీ అవుతుందా? సాధ్యం అవుతుందా? ఒక్కటి శ్రీశైలం గారు, పదవి లేకుంటే 60 నిమిషాలు నేను బతకలేని వ్యక్తి హరీష్ రావు. ఆ రోజు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు మొదటి టర్మ్లో టీఆర్ఎస్కి 6 మంత్రులకు అవకాశం అయినప్పుడు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన వ్యక్తి హరీష్ రావు. మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన వ్యక్తి హరీష్ రావు. అంటే పదవి పట్ల ఎంత వ్యామోహం ఉంటుందో చూసుకోవాలి. అరే 3 నెలలు కానీ ఆయన ఆగమాగం ఎగిరెగిరి పడుతున్నాడు. కానీ రైతుల కంటే, రైతు సంక్షేమం కంటే, రైతు మేలు కంటే నాకు పదవులు ముఖ్యం కాదు, రాజీనామా చేస్తాను. నిజంగా ఆయనకు అంతే కనుక ఉంటే ఆయన ఎప్పుడు రాజీనామా చేసేవాడు అంటే రైతులకు సంఖ్యలేసి తీసుకుపోయినప్పుడు, ఖమ్మంలో రైతులకు సంఖ్యలేసి తీసుకుపోయినప్పుడు ఏం హరీష్ రావు చెద్దరు కప్పుకొని మండుకున్నావు నువ్వు, కళ్ళ గంతలు కట్టుకొని తిరిగినావు అప్పుడు నువ్వు. ఈ కళ్ళ గంతలు కట్టుకొని తిరిగిన హరీష్ రావు, చెద్దరు కప్పుకొని పడుకున్న హరీష్ రావుకు రైతులకు బెయిల్ వేసుకొని తీసుకుపోయింది గుర్తు రాలేదు. ఇసుక లారీలతోటి ఆయన పక్క నియోజకవర్గే కదా తొక్కితే దళితులు చనిపోయారు కదా. అప్పుడు హరీష్ రావుకు మంత్రి పదవి అనేది చాలా ఇంపార్టెంట్ కనబడ్డది, కూలీల యొక్క ఆవేదన కనబడలేదు. ఈ హరీష్ రావుకు క్రెడిబిలిటీ హరీష్ రావు మాట్లాడితే మనం స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మేము చెప్తున్నాం, 40,000 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మేము దాదాపుగా 1,65,000 బడ్జెట్ మేము తీసుకొచ్చాం. మేము ఇంకా బడ్జెట్లో ఇంకా మేము కొంత పెంచే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఎన్ని కష్టాలను పడతాం, మేము రైతులు రుణమాఫీ చేస్తాం, అది ఆగస్టు 15 చెప్తాం. హరీష్ రావు రాజీనామా లేఖలోనే ఎన్ని అచ్చతప్పులు ఉన్నాయో, ఎంత భావదారిద్ర్యం ఉందో,
ఎన్ని తప్పించుకున్న దూరాలు ఉన్నాయో ఒక రాజనీతి శాస్త్ర గోల్డ్ మెడలిస్ట్గా నేను చూశాను. అన్ని తప్పులే అండి, అన్ని తప్పించుకున్న దూరాలు. మీరు చూసిందా రైతులు రుణమాఫీ అనలేదు, అన్న ఇంకొక 5-6 పెట్టిండు. మాట్లాడినప్పుడు రైతులు రుణమాఫీ అన్నాడు, ఇప్పుడు ఏదో పెట్టిండు. అధికారం లేకుండా బతికిన హరీష్ రావు